ప్లాన్ లో భాగంగా ఈ పథకంలో ప్రతి కొండ ఉమా గారు శ్రీ బోండా ఉమా గారికి స్వాగతం, హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 2014లో ఈ కొత్త రాష్ట్రం ఏర్పడినాక ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 50,000 రూపాయలు లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయటం కానీ, అలాగే రైతులకి డబ్బులు ఇవ్వటం కానీ 21,000 కోట్లు ఆ రోజు మొట్టమొదటిసారిగా రైతన్నల ఖాతాలో ప్రభుత్వం నుంచి రైతులకు సహాయం దొరికింది. ఈ ప్రభుత్వం మళ్ళీ 2024లో అధికారం వచ్చేటప్పటికి దాదాపు 2,000 కోట్లు ధాన్యం ఇచ్చినటువంటి రైతులకు కూడా బకాయిలు పెడితే ఆ బకాయిలు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకే చెల్లించడం జరిగింది. మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని విధాలుగా రైతన్నలకి మద్దతు దొరుకుతూ ఉంది. ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే కిసాన్ పథకం అని ఆయన ఏదైతే పెట్టారో 2,000 రూపాయలు అక్కడి నుంచి ప్రతి రైతన్న ఖాతాలో వేస్తూ ఉన్నారో, ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతన్న ఖాతాలో 20,000 రూపాయలు, అది ఖరీఫ్కి కానీ రబీకి కానీ అలాగే అందరూ రైతులకి 20,000 రూపాయలు ఇవ్వటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. దాంట్లో మొదటి ఇన్స్టాల్మెంటు ఈరోజు 7,000 రూపాయలు రైతన్నల ఖాతాలో వేయటం జరుగుతూ ఉంది. మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక విత్తనాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ ప్రభుత్వం ఇచ్చే అందే సహాయంలో కానీ సొసైటీల ద్వారా రైతన్నలను ఆదుకోవటం విషయంలో కానీ అన్ని రకాలుగా రైతన్నలకి అనుకూలంగా అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. మా రైతన్నలు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు, రాష్ట్రానికి అన్నం పెట్టేవాళ్ళు. ఈ అర్బన్ ఏరియాలో సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలోనే దాదాపు ఒక 500 ఎకరాల వరకు సుమారుగా ఈ భూమి రైతులు పంటలు పండించే రైతులు ఉన్నారు. మిగతా అంతా కూడా రూరలు, గన్నవరం నియోజకవర్గం కానీ మైలవరం నియోజకవర్గం కానీ ఉంటాయి. ఏది ఏమైనా మా రైతన్నల కోసం నిత్యం ఏ ప్రభుత్వంలో ఏ పథకం వచ్చినా ఆ పథకాన్ని మన కుందావారి గంట గ్రామానికి తీసుకొచ్చి అందించే బాధ్యతలో మీ శాసనసభ్యుడిగా మీకు ఎప్పుడు ముందుంటానని, మీకు సేవకుడిలాగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ అనేకమైనటువంటి పథకాలు, ఉత్తమ సాగునీటి యాజమాన్యం, ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక రకాలుగా అగ్రికల్చర్ అధికారులు అలాగే మంత్రి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపడతాం. 90% సబ్సిడీతో బిందు సేద్యం, సబ్సిడీపై మేలైనటువంటి విత్తనాలు, ఉద్యాన పంటల్లో ఉత్పత్తి నాణ్యత పెంపు, అలాగే పొలం పిలుస్తుందనే కార్యక్రమం, ప్రకృతి వ్యవసాయం, అట్లాగే వ్యవసాయ యాంత్రీకరణ, ఉద్యాన శాఖ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, అలాగే పొగాకు రైతులకి చేయూత, మామిడి కోకో రైతులకి అండగా ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు, పంటల సాగులో ఏఐ డిజిటల్ సేవలు, అలాగే పాడి రైతుతో ప్రభుత్వ ప్రోత్సాహం, ఆక్వా రైతులకి విద్యుత్ రాయితీ, సంచార రైతు బజార్లు, ఇలాగ అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా తీసుకొని రైతన్నలకు అండగా ఉంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో పాడి కూడా బ్రహ్మాండంగా మనకి ఎక్కువగా అందరూ కూడా రైతన్నలు పాడి వ్యవసాయం కూడా పాడి కూడా పాలు వ్యాపారం కూడా బాగా చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో బాగా ఎక్కువగా మనకి ఈ ప్రాంతంలో పాలు ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కువ వస్తూ ఉంది. కాబట్టి దాదాపు
3,15,156 లీటర్లు 2024-25లో ప్రొడక్షన్ చేసినటువంటి ఈ ప్రాంతంలో హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ చేసినటువంటి ఊరు మన ఊరే అని కూడా ఈ సందర్భంగా మా రైతన్నలందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మన రైతన్నలందరూ కూడా 7,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడ స్టార్ట్ చేయగానే మీ ఖాతాల్లో పడబోతూ ఉన్నాయి. ఎవరికైనా ఎక్కడైనా లోటుపాట్లు ఇబ్బందులు పడకపోవడం జరిగితే మా దృష్టికి తీసుకురండి. వెంటనే దాన్ని సరిచేసి వెంటనే వాళ్ళని మళ్ళీ ఎక్కడ సమస్య ఉందో దాన్ని పరిష్కరించి ఆ సమస్యని పరిష్కరించడం ద్వారా రైతు ఖాతాల్లో డబ్బులు వేయటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమంలో భాగస్వాములైన మా రైతన్నులందరినీ, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు రవికుమార్ కానీ, నవనీతం సాంబశివరావు కానీ, అలాగే నీటి సంఘాల అధ్యక్షుడు శ్రీనివాసరావు కానీ, అగ్రికల్చర్ అధికారులు కానీ, మా సోదరి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరి భాగ్యలక్ష్మి కానీ, రాష్ట్ర పరిశీలనకు వచ్చిన నాగరాజు, శ్రీనాథు, పొన్నం శాషగిరి, అలాగే పంగిడియ, భవానీ, బాబు, ప్రధాన కార్యదర్శి, పేరు పేరున మా రామారావుకి, అందరూ కోటేశ్వరరావు, శివ, సతీషు, మన రమణ, కోరాట రమణ అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఎప్పుడు మీ సేవ కోసం ఎప్పుడు కూడా అందరం అధికారులు కానీ మేము కానీ అందరూ కూడా రెడీగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి రైతన్నులకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రండి రా రండి. 56 లీటర్ల పాలుని ఉత్పత్తి చేసి 5 జిల్లాల్లో మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి కుందావారి కండ్రిక గ్రామ పాడి రైతులందరికీ కూడా బోండా ఉమామహేశ్వరరావు గారి తరఫున మరి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సమాఖ్య ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం